నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. కలం పట్టి బడికి వెళ్లవలసిన పసివారు కళాలు అమ్ముకుని బ్రతుకుతున్న వైనం. కలం చేతిలో ఉన్న తలరాత మార్చుకోలేని చిన్నారులపై వాజీ ప్రత్యేక కథనం. 2 రోజుల పాటు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హెచ్చరించిన మత్స్యశాఖాధికారిని నిర్మలా కుమారి. ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సేవలు విస్తృతం. పాము కాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్న డాక్టర్ గౌరీ శంకర్. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై ఈరోజు శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలు అవుతాయి. నేరస్తులే రాజకీయ నేత సీఎం అయితే ఏమి జరుగుతుందో గత 5 సంవత్సరాల్లో చూశాం. మేము విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి అన్నీ మరిచారని విమర్శించారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారు. దీంతో ఆయా శాఖలకు దాదాపు 250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ, అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి, ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని అసెంబ్లీలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. 1960 నుంచి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి విశాఖ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేశాయని పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి వల్ల చుట్టుప్రక్కల వాతావరణంలో ధూళికణాలు, సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు, ఇతర కాలుష్య కారకాలు పెరిగాయని తెలియజేశారు. పరిశ్రమలు, ఇతర కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ తదితర ఉద్గారాల నుంచి విముక్తి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్
2013 నాటికి 70.82 నుండి 52.31కి తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది. సిపిసిబి జీవీఎంసీ, జిల్లా పరిపాలన, రవాణా శాఖ, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. 2023లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పటి దగ్గర నుంచి జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పారని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరిలో న్యాయవాదులతో ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించామని తెలియజేశారు. ఈ చట్టాన్ని వైఎస్ఆర్ పార్టీ వివాదాలు సృష్టించేందుకే ఏర్పాటు చేసిందని విమర్శించారు. కోర్ట్స్ కూడా అటెండ్ కాలేదు, బహిష్కరించారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చాలా అనాలోచితంగా, అప్రజాస్వామికంగా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉపయోగపడే విధంగా, దాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తుల గురించి కాకుండా ప్రైవేట్ ఆస్తులపైన కూడా వీళ్ళు కన్ను వేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అధ్యక్ష, మొత్తం రూల్ ఆఫ్ లా, ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ని డైవర్ట్ చేసి, సబ్వర్ట్ చేసేసి వీళ్ళు 3 వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ సిస్టమ్ని, రెవెన్యూ సిస్టమ్ని, అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా పూర్తి స్థాయిలో పక్కకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేశారు. అధ్యక్ష, దుర్మార్గమైన ఆలోచనలు, ఈ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా, ప్రజలు భయభ్రాంతుల్లో తీసుకెళ్లే విధంగా, ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, అదొక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అటువంటి ఆస్తులపైన వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చి చాలామందిని కేవలం భయపెట్టించి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అధ్యక్ష, ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కూడా అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి హామీ ఇచ్చారు. అధ్యక్ష, అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం, మీరందరూ కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మేము మీకు నిలబడతామని చెప్పారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా దేవాలయాల్లో గోడలపై, స్తంభాలపై చెక్కబడిన శిల్పకళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం, పూర్వీకుల చరిత్ర, జీవన శైలి, సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయని అన్నారు. 2027 సంవత్సరంలో పుష్కరాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. సంస్కృతి, పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష, అందులో సందేహం లేదు. పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం, పూర్వీకుల చరిత్ర, జీవన శైలి, సాంస్కృతిక సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి. పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం, కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం,
పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు, అదేవిధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటుంది. మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 2027లో పుష్కరాలు కూడా ఉన్నాయి. దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు, వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుద్ది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష. అదేవిధంగా మన తలరాతలను బ్రహ్మ నుదుటిపై రాస్తాడు అంటారు. విధి రాతను తప్పించలేమంటారు. అలా అనుకుంటే ఆ చిన్నారులకు ఆ బ్రహ్మ శిక్ష వేసేడా? లేదు. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి అంటారు. మన లక్ష్యం వైపు వెళ్లేందుకు మనమే దారి చూసుకోవాలంటారు. అలా అయితే అదే చిన్నారులకు ఆ అవకాశం లేదంటారా? తప్పెవరిది? వాచ్ దిస్ స్టోరీ. కాలికి చెప్పులు లేవు, కాలానికి కనికరం లేదు, కన్నవాళ్ళ ఆదరణ అంతకంటే లేదు. మరి ఆ పసితనం వసి వాడిపోయినట్టేనా? కలం పట్టి బడికి వెళ్లాల్సిన ఆ పసివారు అదే కళాలు అమ్ముకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండనక వాననక తిరుగుతున్నారు. కలం చేతపడితే కులమతాలకు అతీతంగా భావి భారత నిర్మాణంలో భాగస్వాములవుతారంటారు. మరి అదే కలం చేతిలో ఉన్న, ఆకలిలో ఉన్న వాటిని నమ్ముకుంటూ అమ్ముకుంటున్న భావి భారత పౌరులు. మన పిల్లలు ఇంటి బయట ఆడుకుంటామంటేనే అటు వెళ్లకు, వాహనాలు అవి వస్తాయి అని అపురూపంగా చూసుకునే జనం. కిక్కిరిసిన ట్రాఫిక్లో ఓ పెన్ను కొనండి అంటూ బతిమాలుతున్న ఆ పసివారిని చూసి కాస్త నిట్టూరుస్తున్నారు. తన చేతిలో కలం ఉన్న, తన తలరాతను మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ చిన్నారులకు చేయూతనిచ్చేదెవరు? అటుగా తిరిగే అధికారులైనా, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులైనా, అన్నీ తామే అని నమ్మిన తల్లిదండ్రులైనా పట్టించుకునే దాఖలాలే లేవు. ఈ చిన్నారులతో వ్యాపారం చేయించడంలో చాలా పెద్ద వ్యాపారమే నడుస్తుందని అనుమానాలు లేకపోలేదు. అయితే హ్యూమన్ రైట్స్, చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్ట్ వంటి శాఖలు, సంస్థలు ఈ చిన్నారులపై దృష్టి సారిస్తే ఇటువంటి వాటిని అరికట్టవచ్చు. వీరి వెనుక మాఫియా ఉన్న ఈ చిన్నారులకు ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంది. దానిని చక్కదిద్దే ప్రయత్నం అటు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ చేయాలని ఆశిద్దాం. పార్వతీపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని, అవసరమైన సంపదను అభివృద్ధి చేయాలని తెలియజేశారు. జిల్లాలో ఏ ప్రాంతంలో పశు సంపద అధికంగా ఉంది, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం సాగుకు సానుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని తెలియజేశారు. ఎరువులు, రసాయనిక మందులు వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. సో మంచి ఇది ఒక సైన్ అన్నమాట. మన వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అండ్ లక్కీ ఇక్కడ కొన్ని మంచి ఎన్జిఓస్ కూడా పనిచేస్తుంది. చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఎవరికి వాళ్ళు విడివిడిగా పనిచేస్తే ఉండవు. ముఖ్యంగా మన ఏజిఎం దినేష్ గారి గురించి చెప్పాలి. ఇది కూడా నాబార్డ్ వారం రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలా కుమారి పేర్కొన్నారు. ఈరోజు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. మరో 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
సాగర మిత్రాల ద్వారా మత్స్యకారులకు అవగాహన కల్పించి వేటకి వెళ్లకుండా అప్రమత్తం చేశామన్నారు. భోగాపురం, పుష్పరాయగ మండలాలకు చెందిన 19 గ్రామాల మత్స్యకారులకు అప్రమత్తం చేశామని తెలియజేశారు. మత్స్యకారుల బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలియజేశారు. వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారులని అప్రమత్తం చేయడం జరిగింది. మా FDO భోగాపురం వారికి, అలాగే VFAలు, సాగర మిత్రాలకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఫిషింగ్ చేయడానికి వెళ్లకుండా వాళ్ళ బోట్లు అలాగే నెట్లు కూడా సురక్షితమైనటువంటి స్థలాల్లో తీసుకుని వచ్చి పెట్టుకునే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒడ్డునే ఉన్నాయి. ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళలేదు. మత్స్యకారులందరూ కూడా అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లోనే మన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ అలాగే సాగర మిత్రాలు కూడా ఫిషర్మెన్ వెళ్లకుండా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే FDO భోగాపురం వారికి కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆమె కూడా అక్కడ ఉన్న VFLని, సాగర మిత్రాలని కూడా అక్కడ ఫిషర్మెన్ అందరూ కూడా వెళ్లకుండా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. అలాగే మెరైన్ పోలీస్ వారితోనూ అలాగే రెవెన్యూ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ఇవన్నీ కూడా మేము జరగకుండా చేస్తున్నామండి. తర్వాత వాళ్ళు మేము చెప్పే వరకు కూడా ఇంకా 25, 26 కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి టామ్ వేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం, దండోరా వేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే అక్కడ అవేర్నెస్ కల్పించి వాళ్ళు వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి దూరమై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అనిశ్చితి అలముకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిధులు రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే విధంగా ఉందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసిటి బాబుజీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ చాలా వినసొంపుగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 కళల లాంటి అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం ప్రకటించడం, విభజన చట్టంలో పొందుపరిచిన వాటి ప్రకారం వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి 50 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటించడం అభినందనీయమని బిశెట్టి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అభినందన తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పారిశ్రామిక అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యల వల్ల, దాష్టికాల వల్ల, దాడుల వల్ల ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమం ఆర్థిక రంగం నుంచి దూరమైంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం వెనకబడింది, ఉపాధి లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అంటే పోలవరం అట్లాగే అమరావతి ఈ రెండింటిని 2 కళ్ళలా తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించారు. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి మేరకు వెనుకబడినటువంటి జిల్లాలకి, అంటే 7 జిల్లాలే కానీ 8వ జిల్లాని కలిపారు. 7 జిల్లాలకి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తామని చెప్పారు. అంటే గతంలో 1750 కోట్ల రూపాయలు ఇచ్చారు, తర్వాత ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి కొనసాగిస్తామన్నారు. ఇది చాలా అభినందించాల్సిన విషయం. అట్లే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక 5 రాష్ట్రాలకి పూర్వం అని చెప్పి ఒక కొత్త స్కీమ్ను దాన్ని తీసుకొచ్చింది. ఆ స్కీములో ఆంధ్రప్రదేశ్ని పెట్టారు. ఈ ఆంధ్రప్రదేశ్ని పెట్టడం వల్ల ప్రత్యేక నిధులు ఆ రాష్ట్రాలకు వస్తాయి. 5 రాష్ట్రాల్లో మనం కూడా పెట్టారు. అన్నిటికన్నా కీలకం ఏంటంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అన్ని కార్యక్రమాలకి మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ నిధులు ఒక కొత్త ఊపిరి పోసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ పరిధిలో ఉన్న 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ 4 ఏరియా ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలను మరింత విస్తృతపరుస్తున్నామని హాస్పిటల్ సర్వీస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గౌరీశంకర్ పేర్కొన్నారు. మహారాజా సర్వజన ఆసుపత్రిలో తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పాములు పొలాల్లో ఎక్కువగా ఉంటాయని, పాము కాటు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పాము కాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ సీరం వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే సాయంత్రం 4 తర్వాత ఒక డాక్టరు, వైద్య సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారన్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ మన జిల్లాలో ఏంటంటే నా యొక్క జ్యూరిడిక్షన్లో 8 హాస్పిటల్స్ ఉన్నాయండి. 4 సెకండరీ హెల్త్ అని అంటారు మావి. సో పిహెచ్సికి, ప్రైమరీ హెల్త్కి, టెర్షరీ కేర్కి మధ్యలో ఉండేదే సెకండరీ హెల్త్. దీనికి ఏంటంటే మన జిల్లాలో 4 ఏరియా హాస్పిటల్స్, 4 సిహెచ్సిలు ఉన్నాయండి. ఇవన్నీ ఆల్ స్పెషలిస్టులు అంటే మెడిసిన్, సర్జరీ, గైనిక్, ఎనస్థీషియా, డెర్మటాలజీ, డెంటల్ ఇవన్నీ ఉండే స్పెషాలిటీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయండి. ఏరియా హాస్పిటల్స్ అంటే మనకి ఎస్కోట్ కానీ, లేకపోతే గజపతి నగరం కానీ, అలా చీపురుపల్లి అండ్ రాజాం మన జిల్లాలో ఉండేవి. వీటిలో రౌండ్ ది క్లాక్ హాస్పిటల్లో సర్వీసెస్ కూడా ఉన్నాయండి. మనకి ఎమ్మెల్సీ కేసులు కానీ, లేదా యాక్సిడెంట్ కేసులు కానీ, పాయిజనింగ్ కేసులు కానీ, లేదా స్నేక్ బైట్ కేసులు కానీ వెంటనే తీసుకొస్తే అక్కడికి వాటికి సరైన వైద్యం అందించే డాక్టర్లు ఉన్నారు. అలాగే మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనకి స్నేక్ బైట్ సీజన్ ఉంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అందరూ ఈ పొలాల్లో పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు. స్నేక్స్ కూడా కొద్దిగా ఎక్కువ తిరుగుతున్నాయి. కొన్ని దగ్గర స్నేక్ బైట్స్ ఎక్కువగానే వస్తున్నాయి. వాటికి సరిపెట్టేట్టు వెంటనే మీరు ఏదైనా అనుమానంగా ఉన్నా, కుట్టినట్టు అనుమానంగా ఉన్నా వెంటనే నియర్ బై ఏరియా హాస్పిటల్స్, నియర్ బై సిహెచ్సికి వెళ్తే అక్కడ యాంటీ స్నేక్ వెనము వాళ్ళందరి దగ్గర ఉన్నది. మేము జాగ్రత్తగా ఇచ్చి స్టెబిలైజ్ చేసి ఇంకేమైనా చికాకుగా ఉంటే అక్కడి నుంచి టెర్షరీ హాస్పిటల్ పంపిస్తాం. ముందు మాత్రం మా దగ్గర ప్రాథమిక వైద్యం, అలాగే సరిపోయే వైద్యం, అన్నీ సరిపోయే మందులు కూడా ఉన్నాయి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మహారాజా ఆసుపత్రి జనరల్ మెడిసిన్ డాక్టర్ సుదర్శి సూచించారు. మహారాజా సర్వజన ఆసుపత్రిలో ఈరోజు ఆమె వాజ్ న్యూస్తో మాట్లాడారు. సర్వజన ఆసుపత్రుల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయని తెలియజేశారు. దోమల నియంత్రణకు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. ఎక్కువగా వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉందని, మురుగునీరు ఇంటి పరిసరాల చుట్టూ ఉండకూడదని తెలియజేశారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలన్నారు. బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదని సూచించారు. ఇంటిలో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలియజేశారు. జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్స్ ఓపీకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు పేషెంట్స్ తీసుకోవాలి, మా హాస్పిటల్లో ఏ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. సో వర్షాలు అవి ఎక్కువైనప్పుడు దోమలు ప్రబలడానికి అండ్ అంటువ్యాధులు ప్రబలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇంట్లో దోమలు చేరకుండా ఉండేలాగున ఇంట్లో నీళ్లు నిలవ లేకుండా కుండీల్లో కానీ ఇవి నీళ్లు నిలవ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ కాచి చల్లార్చిన నీళ్లు తాగితే బెటర్. ఈ డయేరియాలు అవి రాకుండా ఉండాలంటే నీళ్లు కాచి తాగితే ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం అనేది బెటర్. బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఎక్కువ వేడి పదార్థాలని ఇంట్లో వండిన ఆహారం తీసుకుంటే బెటర్. 2 దోమలు కుట్టకుండా ఫుల్గా బాడీ కవర్ చేసుకోవడం బెటర్. మస్కిటో రిపెలెంట్స్ అలాగే మస్కిటో నెట్స్ వాడుకుంటే ఈ డెంగ్యూ జ్వరాల నుంచి, మలేరియా జ్వరం నుంచి తప్పించుకోవచ్చు. డయేరియాలు రాకుండా ఉండాలి అంటే కాచి చల్లార్చిన నీళ్లు త్రాగడము, వేడి పదార్థాల ఆహారం తినడం, నిలువ ఉన్న ఆహారం కానీ బయట ఆహారాలు బెటర్ అవాయిడ్ చేయడం బెటర్. అలాగే జలుబు, దగ్గు అవి కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి వర్షంలో తడవకుండా ఉండడము, వర్షంలోకి వెళ్ళినప్పుడు ఫుల్గా హెడ్ అన్ని కవర్ చేసుకొని ఉండడం, ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ ఉపయోగించుకోవడం చేయాలి. ఏదైనా జ్వరం కానీ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, హెల్త్ ప్రాబ్లం, ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నట్లయితే వెంటనే మేము టెస్టులు చేసి వైద్య సేవలు అందించడానికి అవుతుంది. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే నెగ్లెక్ట్ చేసి
సొంతంగా వైద్యం చేసుకొని 3-4 రోజుల తర్వాత రావడం అనేది జరుగుతుంది. వాజీ వార్తల్లో కాసేపు విరామం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కుసుమన్ సుబ్బారావు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, అలాగే పోలవరం డ్యాం నిర్మాణానికి సంసిద్ధత వంటి విషయాల్లోనూ కేంద్రం రాష్ట్రాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సడక్ యోజన ద్వారా జరిగింది. అయితే ఈ బడ్జెట్లో యువతకి, ముఖ్యంగా దేశంలో ఉన్న యువతకి పెద్దపీట వేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించారు. అదేవిధంగా గత మోడీ గారు 1.0, 2.0లో ముద్రా లోన్ అనే స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ముద్రా లోన్లు మనకి 10 లక్షల వరకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎటువంటి షూరిటీ లేకుండా ఔత్సాహికులకి, యువతకి వ్యాపారం చేయడం కోసం 10 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా బడ్జెట్లో దాన్ని 20 లక్షలు పెంచడం జరిగింది. అంటే ఉచితంగా మనకి ఎటువంటి షూరిటీ లేకుండా యువతకి ఉపాధి కలిగించడం కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం. అదేవిధంగా ఏ పరిస్థితిలో ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మన వర్షాకాలంలో వర్షాలు పడి వరదలు అయితే ఏ విధంగా కురుస్తున్నాయో అదేవిధంగా మన బడ్జెట్ వరదల్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పడిందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలం. నిన్న ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ సెషన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ తరఫున భారతీయ జనతా యువమోర్చా తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతదేశ పార్లమెంటు సెషన్లో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశ అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఇక నుంచి అభివృద్ధి చెందిన భారతదేశంగా రూపొందించడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న బడ్జెట్లో నిర్ణయాలు భారతదేశ అభివృద్ధికి ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా గరీబ్ కళ్యాణ్ యోజన అంటే పేదల సంక్షేమమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. అలాగే మహిళల కోసం, యువకుల కోసం, యువతని స్టార్టప్ ఇండియా, మేకప్ ఇండియా అనే ఒక స్కీములు, కొత్త స్కీములతో యువతని ముందుకు తీసుకురావడం కోసం ఈ బడ్జెట్లో ప్రధానంగా రూపొందించడం జరిగిందని తెలియజేస్తూ, శ్రీకాకుళం పట్టణంలో ఏ రోడ్ల జంక్షన్లో వీనస్ హోటల్ బిల్డింగ్ ప్రక్కన పరమేశ్వరి బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక శాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో మంటలను అదుపు చేశారు. జనసేన ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కాకర్లపూడి శ్రీనివాసరాజు అన్నారు. ఆయన స్వగృహం వద్ద ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు జనసేన నాయకులు, కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు. నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షణీయమని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. వారు 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కన్నా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం చూస్తే ఆ రోజుల్లో పేపర్ పరంగా ఏదైనా బడ్జెట్ ఉండేది తప్పించు, కానీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్నికల హామీలు ఏదైతే గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఏదైతే హామీలు ఇచ్చారో వాటికి అనుగుణంగా అమరావతికి పునర్నిర్మాణం కోసం కానీ అదేవిధంగా అసంపూర్తిగా ఉండిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి సత్వరం నిర్మాణం పూర్తి చేసుకునే దిశలో అధిక బడ్జెట్ కేటాయింపు జరగడం చాలా హర్షదాయకం. ఎన్డీఏ భాగస్వామిగా మేము జనసేన పార్టీ తరఫు నుంచి మేము అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం జనసేన పార్టీ తరఫున మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి జంగావతి రిజర్వాయరుపై కూటమి నాయకుల యొక్క విజ్ఞప్తిని వెంటనే బడ్జెట్ సమావేశాల్లో చర్చించే విధంగా తీర్మానం చేసి పంపించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర డిమాండ్ చేస్తున్నారు. కొమరాడ మండలం కంబవలస పంచాయతీ పరిధిలో గల జంగావతి రిజర్వాయరును 1979లో 24,000 ఎకరాల సాగు భూమికి నీరు అందించే విధంగా ప్రారంభించి నేటికి 40 సంవత్సరాలు అయిందని తెలియజేశారు. కేవలం 40% పూర్తి చేసి మిగతా పని కోసం ఒరిస్సాకు సంబంధించి 1100 ఎకరాల భూమి మరియు 5 గ్రామాల సమస్యను ఒరిస్సా ప్రభుత్వంతో పరిష్కరించలేక జంగావతి రిజర్వాయరును అటు ఒరిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకోవాలని, ఈ ఎన్నికలు వచ్చినప్పుడల్లా 4 మండలాలకు సంబంధించిన ప్రజల యొక్క ఓట్లు సంపాదించుకొని వివిధ రకాల పదవులు పొంది ఆ తర్వాత మర్చిపోయే పరిస్థితి నెలకొని ఉందని ఆరోపిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు వచ్చారు. జంజావతి ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా కమిటీ వేస్తాం, మంచి రోజులు మాకున్నాయి, ఒరిస్సాలో కూడా కూటమిలో ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి రోజులు వస్తాయి, దీనిపైన కమిటీ వేస్తాం, ముందుకు సాగుతామని చెప్పడం జరిగింది. అయితే మేమనేది ఏంటంటే మీరు ఎలాగా కూటమిలోన కమిటీ వేస్తామన్నారు. ఆ సందర్భం ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మంచి అవకాశం. కూటమి పక్కనే ఒరిస్సా ప్రభుత్వం కూడా కూటమిలో ఉంది కాబట్టి ఈ జంజావతి ప్రాజెక్టుని పూర్తి దశలో ముందుకు చేసే దిశగా కూటమిలో ఉన్న నాయకులందరూ అన్ని పార్టీలు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు 24,000 ఎకరాలు నీరు అందించిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆసియాలో అతి పెద్దదైన రబ్బర్ డ్యామ్ తెప్పించి 12,000 ఎకరాలకు 12,000 ఎకరాలు నీరు అందిస్తామన్నారు. కానీ కేవలం 4-5 ఎకరాలకి నీరు అందించే పరిస్థితి, ఎందుకంటే కాలువలు లేకపోవడం వల్ల. ఏదేమైనా ఈరోజు కూటమిలో ఉన్న ఆ పార్టీలు 3 పార్టీలు కూడా కలిసి ఇప్పటికే ఒక చర్చ పెట్టారు. ఆ చర్చని ముందుకు సాగించే విధంగా బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని పెట్టి మన జంజావతి ప్రాజెక్టును పూర్తి చేస్తే 4 మండలాలు సీతానగరం, పార్వతీపురం, గరుగుపిల్లి, కొమరడ మండలాలకి నీరందిస్తే రైతులు పుష్కలంగా ఉంటారు కాబట్టి ఇంతకన్నా మరొక అవకాశం రాదు. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ 3 పార్టీల నాయకులతో పాటు మిగతా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను కమిటీలో చేర్చి భవిష్యత్తులో ఈ జంజావతి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అటు కూటమి సభ్యులతో పాటు మిగతా పార్టీ నాయకులు, మిగతా పార్టీ వాళ్ళకి, ప్రజా సంఘాలకు అవకాశం కల్పించి ఇక ఈనాటి వాద్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశం మరోసారి. మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఈ ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. కలం పట్టి బడికి వెళ్లవలసిన పసివారు కళాలు అమ్ముకుని బ్రతుకుతున్న వైనం. కలం చేతిలో ఉన్న తలరాత మార్చుకోలేని చిన్నారులపై వాజీ ప్రత్యేక కథనం. రెండు రోజుల పాటు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హెచ్చరించిన మత్స్యశాఖాధికారిని నిర్మలా కుమారి. ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సేవలు విస్తృతం. పాము కాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్న డాక్టర్ గౌరీ శంకర్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.